ఇదిగోండి నేనైతే అలంకార్ బేకరీ దగ్గర విజయవాడ గాంధీనగర్ అలంకార్ బేకరీకి వచ్చానండి. ఇక్కడ కేక్ అయితే తీసుకున్నాను. రెచ్చుకుందండి లోన్, అసలు ఏం చూపిస్తాగలేదు. ఈరోజు న్యూ ఇయర్ కదా, ఈ కేక్ కటింగ్ అనేది ఇంటికి వెళ్ళిన చూపిస్తామండి. కటింగ్ అవన్నీ ప్లస్ అదేవిధంగా మీ అందరికీ విషయం చెప్పాలి, మేము రెడీగా ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, చాలా హాయ్ అండి. మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇదిగోండి మేము ఈరోజు చర్చికి వెళ్తున్నాము. ఇప్పుడు మాకు 10ంటికి చర్చి, 10 నుంచి 2 అవుతుందండి వచ్చేసరికి వెళ్తున్నాము. వచ్చిన తర్వాత అక్కడ చర్చిలో అన్నీ తీసి చూపిస్తాం. ప్లస్ ఇంకో 2ంటికి వచ్చిన తర్వాత వీలైతే కేక్ కటింగ్ చేస్తాం నైట్ వచ్చిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్. అలా పంపించాడుగా. శృంగత్వంలో నిరుగు ప్రాచుర్యం. యెషయా ప్రవక్త రాసిన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 19. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మరి వారు ఏసీడీసీ కాలేజీలో కూడా మరి హాస్టల్ సంతోషాలతో ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా మేము ఈ సంవత్సరం అంతా ఉండాలి అనేటువంటి ఆలోచన వచ్చి దేవుని సన్నిధిలో గడుపుతున్నామంటే ఎంతో ఆశీర్వాదం, ఎంతో గొప్ప దీవెనగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి నూతన సంవత్సరం ఎల్లప్పుడూ ఆనందించు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్? ప్రభువు యొక్క సన్నిధిలో ఈరోజు వాక్య భాగాల్లో మనం చూద్దాం. 8,760 గంటలు 5,25,000 సృజించారు. అందరం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో చక్కని మాట ఉంటుంది. దేవుడు తన 400 సంవత్సరాల పైబడి బానిసత్వాన్ని అనుభవిస్తున్నటువంటి వారిని దేవుడు వారిని మోచించి ఏం చేశాడని తప్పక న్యాయము జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్లను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు. బొడ్డను చూపించు.
హ్యాపీ న్యూ ఇయర్ అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఫోటోకి చూపించు, ఇట్రా చూపించు. ఇదిగో ఈ బొమ్మ కొంటున్నాను, 100 రూపాయలు అంట. 100 రూపాయలా? తీసుకో, సరిగ్గా చూపించు. ఇదిగో ఇదిగో మరి ఎన్ని తీసుకున్నాయి? ఏడు బొడ్డోడు, ఇటు ఇటు తాత తాత. ఇటు ఇటు ఇటు. నీ బెలూన్ బాగుందిరా ఇదిగో తాత, బొడ్డోడా, ఇదిగో తాత. బెలూన్ బాగుంది. ఇప్పుడే చర్చి నుంచి వచ్చామండి, ఇవ్వండి కేక్ కట్ చేస్తున్నాము. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అండి 2:30 అయిందండి. చర్చ అయిపోయేసరికి ఈ టైం అయింది. అయినా కానీ ఇప్పుడు కట్ చేయాలని చెప్పి మేము లైట్లే అది ఇవన్నీ క్రిస్మస్ ట్రీ ఉంది. నువ్వు తీరా చిన్న అమ్మకి తెలియదు. చెప్పండి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అని. హ్యాపీ న్యూ ఇయర్ అండి, హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. బాబు తరఫున కూడా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ బుడ్డిబాబు తరఫున. హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మనందరం బాగుండాలండి. బొడ్డోడు నవ్వుతున్నాడు, బొడ్డోడు నవ్వుతున్నాడు. ఇట్రా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు హ్యాపీ న్యూ అందరికి. ఇయర్. వచ్చే సంవత్సరం చెప్పుద్ది, ఈ సంవత్సరం చిన్నపిల్ల కదా, వచ్చే సంవత్సరం చెప్పుద్ది. సరే కట్ చేయండి కేక్. దా బుడ్డోడా, ఇదిగో ఇదిగో. హ్యాపీ న్యూ ఇయర్. కేక్ కటింగ్. ఏనా నిద్ర వచ్చేసింది.